చేపట్టినటువంటి గొప్ప పథకాలు. తల్లి డొక్కా సీతమ్మ పేరు మీదుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చిన్నారులందరికీ కూడా గొప్పదైన ఘనమైన పౌష్టిక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని అందించే విధంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం కూడా జిల్లా విద్యాశాఖ, రాష్ట్ర విద్యాశాఖ, మాన్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారి యొక్క ఒక గొప్పదైనటువంటి కార్యాచరణలో, దార్శనికతలో విద్యాశాఖ శకటం మన ముందుకు వస్తుంది. చిన్నారులు గుంపులుగా అందమైన హరివిల్లుల్లా, రంగురంగుల సీతాకోక చిలుకల్లా, త్రివర్ణ పతాక శోభితంగా విద్యాశాఖ శతకం మన ముందుకు వస్తుంది. సాక్షాత్తు ఆ బుద్ధ భగవాను యొక్క శిలాప్రతిమను పైన అలంకరించి ట్రాన్స్ఫార్మింగ్ స్కూల్ ఎంపవరింగ్ స్టూడెంట్స్ అనే నినాదంతో బాలికల చదువు బంగారు భవితకు వెలుగు. బాబు సాధకులు దయవులుగా కాస్త నెమ్మదిగా వెళ్ళండి. ఇచ్చిన మాట నిలబెట్టుకొని నడవండి, ముందుకు నడవండి. ఇచ్చిన మాట నిలబెట్టుకొని తల్లికి వందనం పథకం ద్వారా పేద విద్యార్థుల చదువుకు ఏ రకమైన ఆటంకం లేని రీతిలో నోట్బుక్ మొదలగు ఎన్నో సదుపాయాలను కల్పిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. గర్వంగా సగర్వంగా జిల్లా విద్యాశాఖ శకటం ముందుకు సాగాలి. యోగాంధ్రలో మనం రికార్డు కూడా సాధించాం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యంగా ముందుకు సాగుతుంది జిల్లా విద్యాశాఖ. తదుపరి అందరికీ ఆలవాలమైన గృహ నిర్మాణ శాఖ, హౌసింగ్ కార్పొరేషన్ పథక సంచాలకులు, హౌసింగ్ కార్పొరేషన్ గ్రూప్ వాళ్ళ యొక్క టీం శాఖ జాతీయ పతాకం చేతపట్టి గృహ నిర్మాణ శాఖ శకటం మన ముందుకు వస్తుంది.